హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, నా పేరు చంద్రకాంత్. ఈ వీడియోలో నేను అపాచీ RTR 200కి లాంగ్ టర్మ్ రివ్యూ వీడియో తీద్దామనుకుంటున్నాను. సో ఇందులో వచ్చేసి మీరు చూసుకుంటే అనుకుంటా నేను ఇప్పటివరకు 10,000 కిలోమీటర్స్ ఆల్రెడీ తిరిగేశాను. సో ఈ 10,000 కిలోమీటర్స్లో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఈ 10,000 కిలోమీటర్స్లో మనం ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఇందులో ఉన్న పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగిటివ్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ వచ్చేసి ఫస్ట్ పాయింట్లో మనం దీని గురించి మాట్లాడుకోవాలంటే పికప్. సో ఈ వెహికల్లో ఉన్న పికప్ చాలా బాగుంటుంది, చాలా మంచి పికప్. సో సెకండ్ గురించి వస్తే ఈ వెహికల్లో ఉన్న మోడ్స్. ఈ వెహికల్లో మోడ్స్ వచ్చేసి మనకి 3 మోడ్స్ ఇచ్చినారు. ఒకటి రెయిన్ మోడ్, అర్బన్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ 3 మోడ్స్ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. రెయిన్ మోడ్, అర్బన్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. సో ఈ 3 ఆప్షన్స్ మనకి వచ్చినాయి. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే రెయిన్ మోడ్లో ఉన్నప్పుడు దీనికి ఉన్న ABS చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో స్ట్రాంగ్ పనిచేస్తే ABS అనేది స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది. సో అర్బన్ మోడ్ అనేది సిటీ పర్పస్, బేసిక్గా అర్బన్ అంటే సిటీ వస్తుంది. సో అర్బన్ మోడ్ అనేది సిటీలో యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మనకి BHP అనేది 17 అవుతుంది, తగ్గుతుంది. సో మనకి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అర్బన్ మోడ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్. ఈ స్పోర్ట్స్ మోడ్లో ఏంటంటే మనకి పికప్ అనేది పెరుగుతుంది, 20.5 BHP వచ్చేస్తుంది మనకి స్పోర్ట్స్ మోడ్లో. సో ఈ పికప్ హై పికప్లో అంటే మనం ఎప్పుడైనా హైవేలో వెళ్తున్నా కానీ లేదంటే ఎక్కడైనా ఓవర్టేక్ చేయాలన్నా కానీ ఏదైనా మనకి ఎమర్జెన్సీ ఉన్న హై స్పీడ్లో వెళ్దాం అనుకున్నప్పుడు స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకొని మనం డ్రైవ్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ పాయింట్కి వస్తే ఇందులో వచ్చేసి సస్పెన్షన్స్. మెయిన్ పాజిటివ్ పాయింట్లో ఫ్రంట్ సస్పెన్షన్స్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇచ్చినారు. దానివల్ల ఏంటంటే మనకి హైవేలో బ్రేకింగ్ చేసినప్పుడైనా కానీ నార్మల్గా ఉన్నప్పుడు రైడ్ చేసినప్పుడు స్మూత్నెస్ ఉంటుంది. సెకండ్ మనకి రేర్గా వస్తే రేర్లో మనకి మోనోట్యూబ్ అండ్ మోనో షాక్ సస్పెన్షన్స్ ఇచ్చినారు. సో దీనివల్ల ఏంటంటే మనకి కార్నరింగ్ చేసేటప్పుడైనా కానీ టర్నింగ్లో ఎక్కువ అండ్ హై స్పీడ్లో ఉన్నప్పుడు హైవేలో మనకి ఏంటంటే స్మూత్నెస్ ఉంటుంది. కార్నరింగ్ చేసేటప్పుడు మనకి వెహికల్ గ్రిప్లో ఉంటుంది. డే టు డే సిటీ యూజెస్కి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే మన హెవీ ట్రాఫిక్స్లో ఉన్నప్పుడు మనకి ఈ బ్యాక్ పెయిన్ అనేది తక్కువ వస్తుంది అన్నమాట. సో అది దీని బెనిఫిట్. నెక్స్ట్ వస్తే కనుక నెక్స్ట్ పాయింట్కి వస్తే ఓడోమీటర్. సో మనకి అపాచీ ఏంటంటే ఓడోమీటర్కి చాలా అడిషనల్ ఆప్షన్స్ ఇచ్చింది. సో ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అంటే లైక్ యావరేజ్ స్పీడ్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. యావరేజ్ స్పీడ్ మనం ఎంత పోతున్నామో చెక్ చేసుకోవచ్చు. అది కాకుండా ల్యాప్ టైమర్ మనం సెట్ చేసుకోవచ్చు. హై స్పీడ్ మోడ్ ఉంటుంది, అంటే మనం టోటల్గా హై స్పీడ్లో ఎంత మేనేజ్ చేసినాము, ఎంత టాప్ స్పీడ్ మనది ఏంది అది చూపిస్తుంది. అది కాకుండా 0 to 60 మనం అంటే ఎన్ని కిలోమీటర్స్ ఎంత టైంలో మనం 0 to 60 కవర్ చేసినామో అది కూడా చూపిస్తుంది. సో 0 to 60 ట్రాక్ రికార్డ్ అనేది ఇది చూపిస్తుంది అనమాట. అది కాకుండా అదర్ ఆప్షన్స్ చాలా ఇచ్చినారు ఇందులో. లైక్ ఇందులో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. మన ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, అపాచీ యాప్. సో అది బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ఇందులో మనకి నావిగేషన్ చూపిస్తుంది. సో ఈ బ్లూటూత్ ఆప్షన్ వల్ల, బ్లూటూత్ కనెక్ట్ చేయడం వల్ల మనకి డైరెక్షన్స్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైనా సిటీలో మనకి ఎక్కువ దూరం వెళ్ళేది ఉందనుకోండి, ఈ కొన నుంచి ఆ కొనకి వెళ్ళాలంటే మనకి డైరెక్షన్స్ కొన్ని టైంలో అర్థం కాకపోతే మనం ఇక్కడ డైరెక్షన్స్ మనం చూసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అది కాకుండా మనకి ఓవర్ కాల్ చేస్తున్నారు, ఆ కాలింగ్ సిస్టమ్ కూడా మనకి ఇందులో చూపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీలో ఇంకోటి ఏంటంటే మనం ఈ ట్రిప్ అనేది ఎంత డిస్టెన్స్లో కవర్ చేసినాము అది కూడా చూపిస్తుంది. అండ్ అది కాకుండా మన కార్నరింగ్ మోడ్ అంటే మన లీన్ మోడ్ ఎంత ఉందో, ఎంతవరకు మనం లీన్ మోడ్ చేసినామో ఆ ఆప్షన్స్ కూడా మనకి ఆ యాప్లో చూపిస్తుంది. ఇది కాకుండా మనకి దీనిలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్. డీటెయిల్గా చెప్పాలి అంటే దానికి ఒక సెపరేట్ వీడియోనే తీయచ్చు. సో ఇందులో ఇది జస్ట్ ఓనర్షిప్ రివ్యూ వీడియో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి మనం మూవ్ అవుదాం. నెక్స్ట్ పాయింట్కి మనం మూవ్ అవుదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీనిలో ఉన్న కాన్స్. సో బేసిక్గా కాన్స్ నేను ఎక్కడి నుంచి అయితే ఎండ్ చేసానో అక్కడి నుంచే చెప్తాను. ఈ ఓడోమీటర్లో మనకి యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది, కానీ యావరేజ్ మైలేజ్ అనేది మనకి ఇందులో చూపించదు. అది కాకుండా ఏదైతే బ్లూటూత్ ఆప్షన్ ఉందో మనం రెగ్యులర్గా యూజ్ చేయలేము, ఎందుకంటే కనెక్టివిటీ చాలా ప్రాబ్లం వస్తుంది. బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు డిస్ప్లే అనేది అప్పుడప్పుడు కనబడదు, డిస్ప్లే అనేది వెళ్ళిపోతుంది. అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసింది కూడా ఆటోమేటిక్గా అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది. సో ఇది చాలా రేర్గా యూజ్ అవుతుంది. సో మనకి ఇందులో ఇంకో నెగిటివ్ పాయింట్ చూస్తే ఏంటంటే బైక్కి టర్నింగ్ రేడియస్ అనేది చాలా చాలా ఎక్కువ. టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి టర్న్ చేయడానికి వెహికల్ యూటర్న్ టర్న్ చేయాలన్నా కానీ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అది కాకుండా ఇంకో నెగిటివ్ పాయింట్ చూసుకుంటే ఈ పిలియన్ సీట్ అనేది మనకి అంతగా కంఫర్టబుల్ ఉండదు.
మనకి క్యాప్టెన్ సీట్ అనేది కంఫర్టబుల్ ఉంటుంది, బట్ పిలియన్ సీట్ అనేది కొంచెం మనకి డిస్కంఫర్టబుల్ ఉంటుంది, అంతగానం కంఫర్టబుల్ ఉండదు. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే చాలామంది నాకు కామెంట్లో చెప్పినారు ఏంటంటే చైన్ వైబ్రేషన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేసినారు. అండ్ ఇది కంప్లైంట్ కూడా చాలామంది అనుకుంటున్నారు చైన్ వైబ్రేషన్ ఎక్కువ ఉందని. సో బేసిక్గా ఏంటంటే మీరు ఏ అపాచీ 200 బైక్ తీసుకున్నా కానీ చైన్ వైబ్రేషన్ అనేది మినిమం ఉంటుంది. అపాచీ అని కాదు, మీరు ఏ 200 బైక్ తీసుకున్నా కానీ 200cc అయినా కానీ స్పోర్ట్స్ మోడ్ ఏ బైక్ తీసుకున్నా కానీ మనకి చైన్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎవ్రీ 350 to 400 కిలోమీటర్స్కి చైన్ స్ప్రే అనేది ఖచ్చితంగా కొట్టాలి. ఆ చైన్ స్ప్రే ఎలా కొట్టాలో మీకు కావాలి అంటే నేను సెపరేట్ వీడియో తీస్తాను, కామెంట్స్ చేయండి మీకు ఒకవేళ కావాలి అనిపిస్తుంది. సో ఆ చైన్ స్ప్రే మాత్రం మీరు ఖచ్చితంగా 350 to 400 కిలోమీటర్స్ మీరు రెగ్యులర్గా మాత్రం యూజ్ చేస్తే మనకు ఆ చైన్ వైబ్రేషన్ అనేది చాలా తక్కువ వస్తుంది, అంతగానం రాదు. సో ఇప్పుడు మీరు చూసుకున్నాను 10,000 కిలోమీటర్స్ వరకు నాకు చైన్ నుంచి అంతగా అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ రాలేదు. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే సర్వీస్. సో ఇప్పటి వరకు నేను 5 సర్వీసెస్ ఇచ్చినాను. అపాచీ వాళ్ళు 6 ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్రీ సర్వీసెస్లో మనకి లేబర్ ఛార్జెస్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది, అదర్ ఆయిల్ చేంజెస్ చేసినందుకు ఛార్జెస్ పడుతుంది. సో 5 సర్వీసెస్లో నాకు పెద్దగా అనేది ఖర్చు అవ్వలేదు. కంప్లీట్గా ఎవ్రీ సర్వీస్కి నాకు 1,000 రూపీస్ కన్నా ఎక్కువ బిల్ అవ్వలేదు. 1,000 రూపీస్ ఫర్ ఎవ్రీ సర్వీసెస్ స్టిల్ 5 సర్వీసెస్. కాకపోతే ఏంటంటే ఈ ఎవ్రీ సర్వీసెస్ మనం ఏంటంటే సర్వీస్ సెంటర్లో అండ్ మంచి సర్వీస్ సెంటర్ మనం చూస్ చేసుకోవాలి. ఎందుకు ఈవెన్ ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు లోకల్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న సర్వీస్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు బాగా చేయడం వదిలేసి ఇంకా చెడగొట్టేస్తారు. నాతో అదే జరిగింది, అందుకే మీకు చెప్తున్నాను. సో బేసిక్గా సర్వీస్ సెంటర్కి ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. అండ్ ఏంటంటే సర్వీస్ సెంటర్ ఒకటే మీరు ఫిక్స్ అవ్వండి, ఊకే చేంజ్ అవ్వద్దు. ఎందుకంటే ఒక ప్లేస్లో చేస్తే వాళ్ళు రెగ్యులర్గా సర్వీస్ మంచిగా చేస్తారు. నేనేం చేసినాను 4 సర్వీసెస్ బాగానే చేశాను. 5th సర్వీస్కి వచ్చేసరికి నా ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల వేరే కాడికి కావాల్సి వచ్చింది. వాడు సర్వీస్ చేయరా అంటే ఈ మిర్రర్ చేంజ్ చేసేది ఉండే, మిర్రర్ చేంజ్ చేయలేదు అని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ లీక్ పెట్టిండు, అట్లనే దాన్ని సరిగ్గా చేయలేదు. నాకు ఆయిల్ కూడా సరిగ్గా చేయలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సర్వీసింగ్ యాక్చువల్ నాకు నచ్చలేదు. ఈసారి సర్వీస్ ఇంకా చాలా తొందరగా ఇవ్వాలి. ఇప్పుడు నేను 500 600 కిలోమీటర్స్ 1,000 కిలోమీటర్స్ అయిందంటే మళ్ళీ సర్వీస్ ఇవ్వాల్సిందే, ఆ లెవెల్లో సర్వీస్ చేశారు. సో సర్వీసింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో ఇందులో ఒక ప్లస్ పాయింట్ నేను మర్చిపోయినాను, హెడ్లైట్స్. దీని హెడ్లైట్స్ చాలా మంచి హెడ్లైట్స్ యాక్చువల్లీ, ఎల్ఈడి లైట్స్ కాబట్టి మనకి హై బీమ్లో అయినా కానీ మంచి యూజ్ ఉంటుంది. 1,000 కిలోమీటర్స్కి బీటింగ్ ఎలా ఉండేనో ఆల్రెడీ మీకు మీ 1,000 కిలోమీటర్ వీడియోలో మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు 10,000 కిలోమీటర్స్కి బీట్ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇందులో ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను. సో ఏంటంటే ఈ స్టార్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మనకి అదర్ బైక్స్లో అయితే మనం ఇది పట్టుకొని ఎక్సిలేటర్ ఇవ్వాలి, బట్ ఇందులో మనకు ఆప్షన్ లేదు. వన్స్ ఒకసారి క్లిక్ చేసినామంటే స్టార్ట్ అవుతుంది, 1 touch స్టార్ట్ అంటారు దీన్ని. సో ఈ ఆప్షన్ అనేది ఈ బైక్కి మాత్రమే ఇచ్చినాడు. యూజువల్లీ నేను వేరే బైక్స్ కూడా చూసాను కానీ అవి ఏంటంటే మనం ఈవెన్ త్రో 400cc బైక్స్ అయినా స్పోర్ట్స్ బైక్స్ అయినా కానీ తీసి మనం ఎక్సిలేటర్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఆ ఇష్యూ లేదు. ఇప్పుడు ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. నాకు చాలామంది కామెంట్ చేసినారు నా లాస్ట్ 1000 రివ్యూ వీడియోలో మైలేజ్ ఎంత వస్తుంది బ్రో, మైలేజ్ ఎంత వస్తుంది అనేది. సో ఈ మైలేజ్ అనేది నేను అన్ని విధాలుగా చెప్తాను మీకు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు సిటీలో డ్రైవ్ చేస్తున్నారనుకోండి, సిటీలో మనకి సిటీ కండిషన్ ట్రాఫిక్ కండిషన్ బట్టి 40 కిలోమీటర్స్ అయితే మనకి ఈజీగా ఇస్తుంది. 40 km/L అనేది ఈజీగా ఇస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు హైవేలో వెళ్తున్నారు అనుకోండి, హైవేలో అనేది డిపెండ్స్ ఆన్ యువర్ స్పీడ్ ఉంటుంది. సపోజ్ మీరు 70-80 ఆ స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి, 45 to 50 కన్ఫర్మ్గా ఇస్తారు. ఇది మనకి ఆ స్పీడ్లో. ఇన్ కేస్ మీరు హై స్పీడ్లో ఉన్నారు, 100-110 ఆ స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి, 40 ఆర్ దాని బిలోనే ఇవ్వచ్చు. మేబీ 37 or 40 ఆ మధ్యలో వస్తుంది. మీరు 60 స్పీడ్ మెయింటైన్ చేస్తే ఒక 50-60 ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే మాత్రం 50 కన్నా ఎక్కువ రావచ్చు. నాకు యాక్చువల్లీ నేను ఒకసారి మా ఊరు నుంచి వస్తుంటే అదే స్పీడ్ 50-60లోనే వచ్చిన. సో అప్పుడు నాకు 50 or 53 or 55 ఇచ్చింది మైలేజ్. సో డిపెండ్స్ ఆన్ మీ స్పీడ్ ఈ బైక్ మైలేజ్ వస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో మీరు ఒకవేళ ఎక్కువ హై స్పీడ్లో ఉన్నప్పుడు, హెవీ స్పీడ్లో ఉన్నప్పుడు మైలేజ్ పడవచ్చు.
అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నా అదర్ వీడియో ఒకవేళ మీరు నా బ్లాగ్ వీడియోస్ చూస్తుంటే దీనికి నేను ఒక వైజర్ పెట్టుండే, దీనికి ఒక వైజర్ పెట్టుండే. ఆ వైజర్ ఇప్పుడు నేను తీసేసాను. దాన్ని తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను వైజర్ పెట్టినప్పుడు హై స్పీడ్లో పోతున్నప్పుడు 80-90లో పోతున్నప్పుడు 80-90లో నా యావరేజ్ స్పీడ్ అప్పుడు 45 మినిమం ఇచ్చేది. బట్ ఎప్పుడైతే వైజర్ పెట్టానో అప్పటి నుంచి నాకు 38 కన్నా తక్కువ వచ్చేది. ఆల్మోస్ట్ ఒకసారి కొన్ని టైంలో నాకు 30 కూడా వచ్చింది, 30-32 ఆ లెవెల్లో మైలేజ్ పడిపోయింది. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ వైజర్ వాడుకున్నారు అనుకుందాం అనుకుంటే జర చిన్నది తీసుకోండి. నేను ఏంటంటే చూసుకోలేక నేను జర స్టైల్గా ఉంటుంది అనుకున్నాను, పెద్దది తీసుకున్నాను, ఈ లెవెల్ వరకు వచ్చింది. దానివల్లనేమో లేకపోతే దీనికి యాక్చువల్లీ చెప్పాలంటే మనకి వైజర్ సెట్ అవ్వదు. సో వైజర్ మీరు ఆప్షన్ తీసుకోకండి. అడిషనల్గా మనం యాక్సెసరీస్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇది చూసుకుంటే ఇది అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు నేను యాడ్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1500 to 2000 రూపీస్ అయింది. ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను దీనికి, ఎందుకంటే నేను ఆ వైజర్తో పాటు నాకు టోటల్ 3500 కాస్ట్ అయ్యింది. సో దీనికి లైటింగ్తో సహా వచ్చింది మీరు చూసుకుంటే. అండ్ ఇండికేటర్ లైట్ కూడా వస్తుంది మీకు, ఇండికేటర్ కూడా మీకు బ్లింక్ అవుతుంది ఫ్రంట్ బోత్ సైడ్. అండ్ దీని సర్వీసింగ్ దగ్గర మనకి మేజర్ ఒక ఇష్యూ అవుతుంది ఏంటంటే పార్ట్స్ అనేది మనకి చాలా టైం పడుతుంది రావడానికి మనం ఆర్డర్ చేసిన తర్వాత. ఎందుకంటే లాస్ట్ టైం నాది రేర్ ఇండికేటర్ అనేది పనిచేయలేదు. వెహికల్ తీసుకున్న కొత్తలోనే 2 monthsలోనే రేర్ ఇండికేటర్ స్టాప్ వర్క్ చేయడం ఆగిపోయింది. సో అప్పుడు ఆర్డర్ చేస్తే 3 months తర్వాత వచ్చింది నాకు ఆ రేర్ ఇండికేటర్. అఫ్కోర్స్ ఏంటంటే మనకి సర్వీస్ ఏవైతే చేసేటప్పుడు పార్ట్స్ ఉన్నాయి, ఏమైనా పార్ట్స్ పోతే చిన్న పార్ట్స్ మేజర్లీ ఏదైనా చిన్న పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, అవి పోతే కనుక మాత్రం మనకి టైం పడుతుంది రానికి. ఎందుకంటే ఇది కొత్త వెహికల్ కాబట్టి. సపోజ్ నేను కూడా అదే అనుకున్నా, 8 months రిలీజ్ అయ్యి జస్ట్ లాంచ్ అయ్యి 8 months or 9 months అవుతుంది వెహికల్ లాంచ్ అయ్యి. అందుకని చెప్పేసి ఈ పార్ట్స్ దొరకడం కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ ఇండికేటర్స్ యాక్చువల్లీ పాత ఇండికేటర్స్ వేరే ఉండే, ఇప్పుడు వచ్చే ఇండికేటర్స్ వేరే. అందుకనే నాకు ఇండికేటర్స్కి లేట్ అయిందని సర్వీస్ వాళ్ళు చెప్పినారు. బట్ అదర్ థింగ్స్ ఏమున్నాయో నాకు తెలియదు. సో ఇది కాకుండా మీకు ఏమైనా అడిషనల్గా అంటే డీటెయిల్ వీడియో ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ చేయండి. నేను డీటెయిల్ వీడియో కూడా కావాలంటే పెడతాను స్పెసిఫికేషన్గా. ఎందుకంటే ఈ వెహికల్ ఆల్రెడీ నేను స్పెసిఫికేషన్ చెప్పినాను. స్పెసిఫికేషన్స్ కావాలి అనుకుంటే మాత్రం డీటెయిల్గా నాకు కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలామంది నాకు కామెంట్ చేసినారు హైట్ గురించి. నా హైట్ వచ్చేసి 5'9". సో నాకు ఇలా వస్తుంది, ఈ హైట్లో వరకు వస్తుంది. అండ్ నాకు అప్పుడప్పుడు ఇప్పుడు సపోజ్ ఇవి ఉన్నాయి, దీనివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు 5'9" ఉన్నా కానీ కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది. సో బెటర్ అబోవ్ 5'8" ఉన్న వాళ్ళకైతేనే సెట్ అవుతుంది. దానికన్నా కింద బిలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది బాడీ వెహికల్ది కాబట్టి కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా అడిషనల్ కావాలి అనుకుంటే వీడియో స్పెసిఫికేషన్ ఇట్లా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.